వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సిఏఐ జాతీయ సదస్సులో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. రిషికొండ ప్యాలెస్ ను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విశాఖలో ఆర్టీసీ బస్సు దగ్ధం. చార్టెడ్ అకౌంటెంట్లు బ్యాలెన్స్ షీట్లు వేసే వ్యక్తులు మాత్రమే కాదని, సమాజాన్ని సమతూకం చేసే సమర్థత ఉన్నవారని మంత్రి నారా లోకేష్ కితాబిచ్చారు. విశాఖలో నిర్వహించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ICAI జాతీయ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. పారిశ్రామిక విప్లవం వచ్చిన ప్రతిసారి ఉద్యోగాలు పెరుగుతాయని, AI వంటి టెక్నాలజీలను CAలతో సహా యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. Today we are at the cusp of the next industrial revolution. And there are always two sides of a coin to every industrial revolution. One side of the coin is the fear of losing jobs. The other side of the coin is every industrial revolution has created more jobs than it has replaced. Countries that have embraced industrial revolution have always benefited out of it. India is a great beneficiary of the IT revolution. That is where we were able to jump the entire manufacturing revolution and go straight to services. Today that opportunity is again in front of us in AI. And as a state and as a nation, we should embrace AI and take things forward. AI is here. AI is going to transform the sectors that we are all working in. As a political party, we have actually deployed AI on our entire database. We are running AI algorithms on our library, digital library, where we want to give access to our leaders, where including press notes with proper references, with proper data sets, they'll be able to generate and give it out to the media. And also when we are having any discussions in the assembly, we want to enable them to have a meaningful debate and discussion using AI as a tool. So as a political party, we have embraced, as CAs, you also have to embrace AI, and it will definitely transform our sectors going forward. You know, as a state, we are all about speed of doing business. If you look at, TCS coming to Visakhapatnam, Cognizant coming to Visakhapatnam, or even Google setting up one of the largest data centers in the world here in Visakhapatnam. All these were possible because we delivered on our promise of speed of doing business. పవన్ కళ్యాణ్ రిషికొండ ప్యాలెస్ ను సందర్శించారు. వైసీపీ హయాంలో రిషికొండపై నిర్మించిన భవన సదుపాయంలోకి వెళ్లి గదులను పరిశీలించారు. ఆయన వెంట మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారు. రిషికొండ ప్యాలెస్ వైభవాలను వారు ఉప ముఖ్యమంత్రి పవన్ కు వివరించారు. భవనాల నిర్మాణానికి సదుపాయాలకు వెచ్చించిన మొత్తాన్ని తెలుసుకుని పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం భవనాలు నిర్మించక ముందు ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చేది, వీటి నిర్మాణం తర్వాత ప్రభుత్వంపై ఎంత మేర భారం పడుతుందనే వివరాలపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ప్యాలెస్ నిర్మాణం ముందు ప్రభుత్వానికి నెలకు సుమారు 50 నుంచి 60 లక్షల మేర ఆదాయం వచ్చేదని అధికారులు, మంత్రులు పవన్ కు వివరించారు. ఇప్పుడు ఎలాంటి ఆదాయం రాకపోగా భవనాల నిర్వహణకే అదనంగా వెచ్చించాల్సి వస్తుందని తెలిపారు. 7 బ్లాక్స్ నిర్మాణానికి వాళ్ళు చేశారు. అది కూడా ఏం చేశారంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రిసార్ట్ కింద చెప్పారు. వాళ్ళు గవర్నమెంట్ జీవోలో ఏముందంటే రీడెవలప్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ రిసార్ట్, దట్స్ హౌ దే హావ్ రైజ్డ్ ది బిల్. దాంట్లో 2 బ్లాకులే పెట్టారు. ఫస్ట్ వాళ్ళు పెట్టింది ఏంటంటే 7 బ్లాక్స్ లో బడ్జెట్ ఒకదానికి 90 పైన, ఇంకో దానికి 70 పైన, 2 phases లో ఇంతే. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 164 కోట్ల రూపాయలు, 164 కోట్ల రూపాయలతోటి 7 బ్లాక్స్ ప్లాన్ చేశారు. కట్టేటప్పటికి అది ఆ 7 బ్లాక్స్ గా పూర్తి చేయాలి. 4 బ్లాకులకి, అంటే మనం చూస్తే 4 బ్లాక్ అంటే బిల్డింగ్ కాదు, రెసిడెన్షియల్ బ్లాక్ ఇస్ 1, CMO ఆఫీస్ ఇస్ 1. ఇవన్నీ కూర్చొని అలాగా వాళ్ళు 7 బ్లాకులు ప్లాన్ చేసుకుంటే 4 బ్లాకులే కట్టారు. 7 బ్లాకులకి వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు 92 కోట్లు ఫస్ట్ ఫేజ్, రెండో ఫేజ్ 53 కోట్లు. సో రెండు కొంచెం అటు ఇటుగా పెడితే 160 కోట్ల పై చిలుకు వాళ్ళ ఒరిజినల్ ప్లాన్.
అది ఏదైనా సరే ఇంకో చోట పైకి వెళ్ళిందంటే ఒక 2 అవుతుంది అనుకో. కానీ ఇది 454 కోట్లు అయింది, నాట్ ఈవెన్ ఫర్ ద ఎంటైర్ 7 blocks. ఇట్ ఈస్ ఓన్లీ 4 blocks. 4 బ్లాకులకే 454 కోట్లు అయింది. ఒరిజినల్ ప్లాన్ 92 కోట్లు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ దీనికి. లోపలికి వెళ్ళి చూసి నేను వచ్చినప్పటి నుంచి కూడా మమ్మల్ని ఒక గత కాలం రానివ్వలేదు. ఇప్పుడు ఏమైపోయింది, ఒక డ్యామేజ్ జరిగిపోయింది. ఋషికొండ ఒకప్పుడు ఇక్కడ రిసార్ట్స్ ఉన్నప్పుడు టూరిజం మన శాఖకి ఆదాయం 7 కోట్లు ఉంది. సో 7 కోట్ల ఆదాయం కోల్పోగా ఇప్పుడు అదనపు భారం 453 కోట్లు పడి ఇప్పుడు కరెంటు బిల్లు ఆదాయ మన సంవత్సరానికి కట్టాల్సిన ఇంకా ఉపయోగించకుండానే జస్ట్ అది లైట్లు వేసి అప్పుడప్పుడు ఏసీ ఆన్ చేయడానికి ఉట్టినే జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేయడానికి పనిచేస్తున్నది సక్రమంగా అనుకోవడానికి అది సంవత్సరానికి ఒక ₹1 కోటి పైన 15 లక్షలు అవుతుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఈ మెయింటెనెన్స్ వీటికి 1.5 కోటి అవుతుంది, జస్ట్ మేయర్ మెయింటెనెన్స్. ఇదివరకు 7 కోట్ల ఆదాయం. ఇప్పుడు మేము అన్ని చూసిన తర్వాత లోపల వెళ్ళి పర్యవేక్షిస్తే ఇప్పుడు దాకా అది వాళ్ళు డ్యామేజ్ చేశారు. ఈ టాయిలెట్స్ ఎన్ని కోట్లు, టబ్బు ఇవన్నీ ఇంకా అయిపోయినాయి, ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మా కుటుంబ ప్రభుత్వం నుంచి మేము పిఎస్సి చైర్మన్, మన సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారితో, టూరిజం శాఖ మంత్రివర్గంతో అందరితో కూర్చున్నప్పుడు, నాతో అంటే జనసేన సభ్యులతో కూర్చున్నప్పుడు, గౌరవ శాఖ సభ్యులతో కూర్చున్నప్పుడు సుగాలి ప్రీతి కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాను డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించగానే నేను తీసుకున్న తొలి నిర్ణయం సుగాలి ప్రీతి కేసు అని గుర్తు చేసుకున్నారు. ఆ పాపకి న్యాయం జరగాలి, ఏమి జరిగింది అని అడిగా. సుగాలి ప్రీతి కేసు త్వరిత పరిష్కారం కోసం నేను సిఫార్సు చేశాను. సిఐడి చీఫ్, డిఐజీ, హోంమంత్రికి వెంటనే ఆదేశాలు ఇచ్చాను. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని నేను స్పష్టంగా చెప్పాను. అయితే అప్పట్లో ఎవరైతే కుట్ర వెనుక ఉండి చెప్తున్నారో డిఎన్ఏ తారుమారు చేశారు, ఒత్తిడి చేసి భూములు అన్ని ఇచ్చేసి సాక్ష్యాలు తారుమారు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. డిఎన్ఏ సాక్ష్యాలు మ్యాచ్ కావడం లేదు అని పోలీసులు చెప్తున్నారు. ఇది వాస్తవం. వివేకానంద రెడ్డిని చంపేశారు అని అందరికీ తెలుసు. ఎవరైతే నిందితులు ఉన్నారో ఒక్కొక్కరిని చంపేస్తున్నారు. మరి గత 5 సంవత్సరాల్లో క్లాసిక్ కేసెస్ ప్రక్షాళనకే పూనుకున్నాం, ఒక్కొక్క కేసును పరిష్కరిస్తామని పేర్కొన్నారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పాప సుగాలి ప్రీతి ఇష్యూ పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడతాయంటారు. ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆధారిస్తారో వాళ్ళని తిడితే ఎట్లాగా? అసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి. ఇలాంటి అన్యాయం జరిగిందని ఎవరికి తెలుసు? ఈ రోజున గత ప్రభుత్వం 2019, 2024లో ఒక ప్రభుత్వం మీద, అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా? ఒక ముఖ్యమంత్రిని ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరు లేరు రోడ్ల మీద. అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి 2 చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం, ఏ ధైర్యం, ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా? మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకున్నాను. నాకే సరదానా 2 లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటూ వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి ఇస్తే మన ఇంటర్నల్ పేపర్ వర్క్ మనకి ఎలా తెలుస్తుంది? ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటంటే జీవో రిలీజ్ చేశారు. మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి, అక్కడ ఆపేశారు. హోంశాఖ నుంచి వెళ్ళింది సెక్రటేరియట్లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆపేశారు. మేము హోంమంత్రికి మేము సిబిఐకి పంపించేసాం అంటే లెటర్ చేశారు, లాక్ చేసి లాకర్లో పెట్టారు. ఇది జరిగింది. ఈ ప్రాసెస్లో ఏం చేశారు, వాళ్ళకి ఈ కేసు కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి మీకు చెప్తాను. సుగాలి ప్రీతి నేను ఎందుకు కొంచెం సున్నితంగా మాట్లాడాలి ఈ విషయం ఏదంటే, మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు, ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే, నాకు ఆ వ్యక్తికి శిక్ష పడాలి, ఇంకింతే ఉండాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ వెనకున్నారో, మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు, గత ప్రభుత్వం ఎలా వచ్చారో, వాళ్ళు ఏం చేశారంటే, మనం పెట్టిన ఒత్తిడి ఆ రోజు 2 లక్షల మంది మనం జనంతో తీసుకెళ్ళి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే, మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు, పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి. కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది. ఆ గ్రామం కర్నూలు నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. విశాఖ నగరంలో అక్కేపాలెం శాంతిపురం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. మంటలు గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశాడు. శుక్రవారం ఉదయం కోర్మనపాలెం నుంచి విజయనగరం వెళ్తున్న 111V ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణికులంతా దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. మంటలు భారీగా చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. పెట్రోల్ బంక్ పక్కనే ఉండడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్థలానికి చేరుకుని మంటలార్పారు. బస్సులో 130 మందికి పైగా ప్రయాణించినట్లు కండక్టర్ తెలిపారు. ఎవరికి ఎటువంటి ప్రాణహాని నష్టం జరగలేదన్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి ప్రాణహాని జరగలేదని ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు తెలిపారు. బస్సు సిబ్బంది వెంటనే గుర్తించి అప్రమత్తం చేశారన్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖ పర్యటనలో ఉన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని మంత్రి ఆదేశించారు. స్నానం చేద్దాం. ఈ డ్రైవర్ కూడా 5-6 సార్లు తిరిగాడు సార్. ట్రైనింగ్ ఇచ్చాం కాబట్టి సడన్గా ఇది 10 సంవత్సరాలు ఎఫ్ఆర్పీ నామ్ బాడీ వెళ్ళిపోతున్నారా. మహిళలకు రక్షణ కల్పించడంలో విశాఖ నగరానికి అరుదైన ఘనత దక్కిందని విశాఖ సిపి డాక్టర్ శంకబ్రత బాగ్చి తెలిపారు. మహిళల భద్రతకు సంబంధించి జాతీయ కమిషన్ భద్రత వార్షిక నివేదిక సూచిక నిర్వహించిన సర్వేలో దక్షిణ భారతదేశంలో విశాఖ మొదటి స్థానం కైవసం చేసుకుందని ఆయన పేర్కొన్నారు. పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో సిపి వివరాలను వెల్లడించారు. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ్ రహత్కర్ వెల్లడించిన నివేదిక ప్రకారం కోహిమా, విశాఖపట్నం, భువనేశ్వర్, ఐజోల్, గాంగ్టోక్, ఇటానగర్, ముంబై అగ్రస్థానాల్లో నిలిచాయన్నారు. మహిళల విషయంలో జాతీయ భద్రతా స్కోరు 65% తేలిందన్నారు. విశాఖ నగరంలో మహిళల భద్రతకు షీ టీమ్స్, డ్రోన్ సర్వేలైన్ల ద్వారా నిఘా శక్తి యాప్, బీచ్ పెట్రోలింగ్లతో పాటు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని సిపి తెలిపారు. నగర సిపిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మహిళలకు భద్రతాపరమైన సహాయం కొరకు తన వ్యక్తిగత ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరిగిందన్నారు. సేఫెస్ట్ సిటీ ఫర్ విమెన్ ఇన్ ఇండియా, అందులో నార్త్ ఈస్ట్లో చాలా సిటీస్ ఉన్నాయి. కోహిమా, ఐజాల్, గ్యాంగ్టాక్ అండ్ ఇటానగర్. కానీ మెయిన్ల్యాండ్, ఇండియా మెయిన్ల్యాండ్లో 3 సిటీస్ మాత్రమే ఉన్నాయి: ముంబై, భువనేశ్వర్ అండ్ విశాఖపట్నం. సౌత్ ఇండియాలో విశాఖపట్నం మాత్రమే ఒకే ఒక సిటీ ఫౌండ్ టు బి సేఫెస్ట్ ఫర్ విమెన్ ఇన్ ఇండియా. ఈ సర్వే చేయడం జరిగింది. 12,770 లేడీస్ ఈ సర్వేలో పాల్గొన్నారండి. రాంచీ, శ్రీనగర్, కోల్కతా, ఢిల్లీ, ఫరీదాబాద్, పట్నా, జైపూర్ అది లోయెస్ట్ ర్యాంక్ వచ్చింది ఇన్ విమెన్ సేఫ్టీ యాజ్ పర్ దిస్ రిపోర్ట్. సో రాహత్కర్ మేడం, చైర్పర్సన్
నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఈ సందర్భంగా ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ చేస్తున్న మంచి పని మేడం అప్రిషియేట్ చేశారండి. అండ్ విమెన్ హెల్ప్ లైన్, సీసీటీవీ కవరేజ్, సేఫ్టీ నెట్వర్క్ ఇవన్నీ మేడం ఫోకస్ చేశారండి. మన వైజాగ్ సిటీ చూస్తే మన అందరికీ తెలుసు 1 జూలై నేను చార్జ్ తీసుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ లేడీస్కి ఇవ్వడం జరిగింది. నాకు పగలు రాత్రి ఎప్పుడైనా మన సిటీలో లేడీస్ అన్సేఫ్ ఫీల్ అయితే వాళ్ళు నాకు కాంటాక్ట్ చేస్తున్నారండి. చాలామంది లేడీస్ని ఆత్మహత్య నుండి కూడా నేను కాపాడగలిగాను వాళ్ళు చేస్తున్న కాల్స్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి. సిమిలర్లీ డ్రోన్ సర్వేలెన్స్, 2-వీలర్ పెట్రోలింగ్, 4-వీలర్ పెట్రోలింగ్, బీట్ సర్వీసింగ్ మేడం, బీట్ సర్వీస్, షీ టీమ్స్, తర్వాత పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత కూడా లేడీస్ అక్కడ న్యాయం జరగకపోతే అక్కడి నుండి నాకు కాల్ చేస్తే కూడా నేను కన్సర్న్డ్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్కి చెప్పి వాళ్ళకు న్యాయం జరిగేటట్టు చేస్తున్నాం. మన దగ్గర దిశ పోలీస్ స్టేషన్లో విమెన్స్ లేడీస్కి మంచి హెల్ప్ దొరుకుతుంది. దిశ యాప్ ద్వారా కూడా వాళ్ళు హెల్ప్ తీసుకుంటున్నారండి. షీ టీమ్స్ కూడా బాగా పనిచేస్తున్నారండి. అండ్ శక్తి టీమ్స్ బాగా పనిచేస్తున్నారండి. శక్తి యాప్ కూడా బాగా ఇక్కడ పాపులర్ అయింది. సో ఇవన్నీ ఇనిషియేటివ్స్ తీసుకోవడం వల్ల వైజాగ్ సౌత్ ఇండియాలో విమెన్ సేఫ్టీలో నంబర్ 1 అండ్ ఇండియాలో అమంగ్ ద సేఫెస్ట్ సిటీస్ ఫర్ విమెన్ ఇన్ ఇండియా అని పబ్లిక్ సెలెక్ట్ చేశారండి. సో ఇది మన వైజాగ్ సిటీకి గర్వకారణం. మనం ఇదే మాదిరిగా వైజాగ్ సిటీ should be remain the safest city for women in the times to come. సో ఈ సందర్భంగా నేను వైజాగ్ పౌరులందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ కోఆపరేషన్, కోఆర్డినేషన్తోనే ఇది సాధ్యమైంది. అండ్ వీ ఎక్స్పెక్ట్ ద సేమ్ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ ఫ్రమ్ ద పబ్లిక్ ఇన్ ద డేస్ టు కమ్. ఈ సందర్భంగా ఒక ప్రెస్ రిలీజ్ కూడా తయారు చేశాము. అది కూడా అందరికీ సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం పెట్రోలింగ్ టీమ్స్ బీచ్ అంతా పెట్రోలింగ్ చేస్తున్నారండి. అదే మాదిరిగా శక్తి టీమ్స్ కూడా బీచ్ పెట్రోలింగ్ చేస్తున్నారండి. ఒక టెదర్ డ్రోన్ పెట్టడం జరిగింది 5 కిలోమీటర్ రేడియస్ చూడడానికి. అదే మాదిరిగా భీమ్లీ, పిఎంపాలెం, ఆడిలోవా, ఎంబీపీ, 3 టౌన్, ఎమర్పేట 2 టౌన్, 1 టౌన్, దువ్వాడ ఇవన్నీ బీచ్లో ఉన్న స్టేషన్స్. ప్రతి స్టేషన్కి ఒక్కొక్క మొబైల్ డ్రోన్ ఇవ్వడం జరిగింది ఫర్ 24/7 డ్రోన్ పెట్రోలింగ్, డ్రోన్ సర్వేలెన్స్. దానివల్ల మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఓపెన్ డ్రింకింగ్, లిఫ్ టీజింగ్, గాంజాయి సేవించడం అటువంటి కేసెస్, ప్యాకట అన్నీ మేము పట్టుకుంటున్నాం. టూరిస్ట్ కూడా ఏ పోలీస్ స్టేషన్ వెళ్ళినా వాళ్ళకు నా ఫోన్ నెంబర్ అక్కడ కనిపిస్తుంది. కాబట్టి టూరిస్ట్ కూడా ఏదైనా ఇబ్బంది ఫేస్ చేస్తే నాకు కాల్ చేస్తున్నారండి. సో వైజాగ్ విమెన్ ఫ్రెండ్లీ సిటీ అండ్ టూరిస్ట్ ఫ్రెండ్లీ సిటీగా మంచి రెప్యుటేషన్ వచ్చింది. అండ్ ఫ్యూచర్లో ఇదే మంచి పని మేము కంటిన్యూ చేస్తామని మీ ద్వారా పబ్లిక్కి తెలియజేస్తున్నాం. ప్రో కబడ్డీ లీగ్ 2025 12వ సీజన్ ఆగస్టు 29న విశాఖపట్నంలో అక్కైపాలెం రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ప్రారంభం కానుంది. ప్రో కబడ్డీ లీగ్ 2025లో మొదటి మ్యాచ్ తెలుగు టైటాన్స్ తమిళ తలైవాజ్ మధ్య జరగనుంది. ఈ మేరకు విశాఖ బీచ్ రోడ్లో గల నవోటల్ హోటల్లో గురువారం మధ్యాహ్నం ప్రో కబడ్డీ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి మాట్లాడారు. ప్రో కబడ్డీ లీగ్ దశ మ్యాచ్లు విశాఖపట్నం, జైపూర్, చెన్నై, ఢిల్లీలలో జరుగుతాయన్నారు. అన్ని మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని, మొబైల్లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం రోజున ప్రారంభం కానుండడంతో పెద్ద స్థాయిలో క్రీడాకారులు పాల్గొంటారని ఆయన తెలిపారు. సుదీర్ఘ విరామం తర్వాత అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విశాఖపట్నంకు లీగ్ తిరిగి రావడం సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా లీగ్ దిగ్గజ క్రీడాకారులను గౌరవిస్తుందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్లో తెలుగు టైటాన్స్
తమిళ తలైవాస్ 9 గంటలకు జరిగే రెండో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ పునేరి పలన్ జట్టు మధ్య మ్యాచ్ జరుగుతుందన్నారు. Changes in the format also this season from no time matches to now 8 teams standing a chance to making it to the finals. How exciting will season 12 now become with all these innovations for the 12 teams? Sure, we have been talking about it. I'm very sure many media friends will ask more detailed questions. We have come refreshed, we have come back renewed. But the important thing is, जब हमने 2014 में सीजन 1 किया था, तब भी हम कबड्डी को रिन्यूड रिफ्रेश लाए थे. So it is in our DNA. हम लोग कबड्डी के बारे में बहुत गहरे ढंग से सोचते हैं. We think a lot about it. Ultimately, किसी भी स्पोर्ट का, and we definitely as far as we are concerned, कबड्डी का, it has to keep on continually improving upon its fan proposition. फैन हमारा क्या सोचे, उसे लगे कि कोई नई चीज करके दिखाइए. So and we are very careful. मतलब ये नहीं कि spur of the moment कुछ चेंज कर लिया. We think a lot about it. एक प्रो कबड्डी में एक रूल है लॉबी का, उस रूल को लाने के लिए हमने 3 साल सोचा था. So many of the changes that we are, I mean, the 3 basic changes, but we have thought of it definitely from PKL 11 last year. तब से सोच रहे. तो 3 basic changes हैं, which make the competition easy to understand and easy to compete. बड़ा बाइनरी जीत और हार के बीच में डिफरेंस हम कर रहे हैं. एक है कि जो पॉइंट सिस्टम, जिससे हर दिन हर समय हमारा फैन हमारी 12 टीम्स का असेसमेंट करता है, उनका आकलन करता है. Those we are going to make, we are making a very simple point system. 2 for a win, 0 for a loss. It means कि there is no confusion in between. कि आप जीतेंगे या हारेंगे, करो या मरो, ऐसा. दूसरा जो हम कर रहे हैं, we are introducing a tie breaker in every tied match, for every tied match. So in every match there is a result. You will win or you will lose, and that is the way you will play it. All of it has played a part. We're the first contact sport league in India to do a regular season in face of COVID. और ये जो मेरे जो असली हीरोज़ हैं, ये जो 12 कैप्टन्स हैं, उसमें से कम मेरे ख्याल में 10 कैप्टन्स उस कोविड सीजन में थे. पर विशाखापट्टनम का एक देयर इज अ स्पेशल प्लेस ऑफ विशाखापट्टनम इन प्रो कबड्डी. प्रो कबड्डी की जो सबसे स्ट्रॉन्ग व्यूअर जोग्राफी को फैन जोग्राफी है, वो तेलुगु जोग्राफी है, तेलंगाना और आंध्र प्रदेश दोनों. और विशाखापट्टनम कई माने में आंध्र प्रदेश का सूचक है. It signifies Andhra Pradesh and the significance of Andhra Pradesh for Pro Kabaddi. So it's our great fortune to come back in 2025. We definitely will keep on coming back here. That's a commitment. That's a great. అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణం 4 రోడ్ల కూడలిలో స్త్రీ శక్తి పథకం వెంటనే రద్దు చేయాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆటో సంఘాలు భారీ నిరసన. ఆటో మోటార్ వెహికల్ యూనియన్ ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు దొరబాబు విలేకరులతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టడం వల్ల ఆటో డ్రైవర్లంతా రోడ్డును పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో సంఘాల డ్రైవర్లు మాట్లాడుతూ, ఎన్నికల ముందు కూటమి హామీ ఇచ్చేటప్పుడు ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏమిటో ఆలోచించలేదన్నారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లు పొట్టను కొట్టి కొన్ని వేల కుటుంబాలను రోడ్డు మీద పడేసిందని వాపోయారు. ఆటోలను ఫైనాన్స్ మీద తీసుకున్న నడుపుతున్న వారికి అప్పు ఎలా తీర్చాలన్నారు. గత ప్రభుత్వం ఏడాదికి ఒకసారి వాహన మిత్ర పథకం కింద 10,000 రూపాయలు ఇచ్చి మమ్మల్ని ఆదుకుందని, ఎటువంటి ఇబ్బందులు మాకు పెట్టలేదని తెలిపారు.
అనంతరం కొత్తూరు కోడలలో కంటైనర్కు పైగా రాస్తారోకో చేసి బైఠాయించడం, ఇటు గోవాడ అటు వడ్డాది రెండు వైపులా వాహనదారులు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ కార్యక్రమంలో చోడవరం పట్టణంలో ఉన్న ఆటో సంఘాలన్నీ పాల్గొన్నాయి. ఆదుకోవాలని కోరుచున్నాము. ఇదిగాక ప్రతి డ్రైవరు ఫైనాన్స్ కట్టలేక, పిల్లల ఫీజులు కట్టలేక అనేక ఇబ్బందులతో కొట్టుమిట్లు ఆడుతున్నారు. కాబట్టి ప్రతి ఆటో డ్రైవర్కి మంచి ఉపాధి కల్పించి, అలాగే ఫ్రీ బస్సులు ఎలాగెట్టారో మా ఆటోలు కూడా పెట్టి తక్షణమే 26,000 రూపాయలు తక్షణమే ప్రతి ఆటో డ్రైవర్కి ఇచ్చి రోజుకి 500 రూపాయలు ఇస్తే ప్రతి ఆటో డ్రైవర్ కూడా ఫ్రీగా తిప్పడానికి సిద్ధంగా ఉన్నామని కూర్చున్నాము. చంద్రబాబు నాయుడు గారు ప్రతి పిల్లవాడిని చాలా ఇబ్బందులు పెట్టి, తల్లిని ఇబ్బందులు పెట్టి, ఈ రోడ్డున పడిన ప్రతి డ్రైవర్ని కూడా హింసిస్తున్నారు. కావున మీరు ఆలోచించి అన్నిటినీ మంచి చర్యలు తీసుకుంటారని మరీ కోరుచున్నాం. సత్యనారాయణ, నేను ఒక ఆటో డ్రైవర్ని. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మేము గత ప్రభుత్వంలో ఫ్రీ పథకాలు పెట్టి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని మిమ్మల్ని ఆటో డ్రైవర్లతో పాటు అందరూ గెలిపించారు. మీ ఆటో డ్రైవర్లు మీకు ఏ అన్యాయం చేసావో మాకు తెలియదు, కానీ మా కన్నీళ్ళన్నా మీకు తగిలితే అయ్యా ఈరోజు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు కానీ కనీసం మా ఆటో డ్రైవర్ల బాధ్యత మీరు కనీసం ఆలోచించకుండా స్వతహాగా మీకు ఫ్రీ బస్సులు ఆడోళ్ళు ఓట్లే పడాలనే ఆలోచనతో తెలియదు, కానీ మా ప్రాణాలతో చల్లగాట మాడుతున్నారండి. మా పిల్లలు ఎలా చదివించుకోవాలో మాకు తెలీదు. మీరు వేసిన 15,000తో పిల్లలు చదువుతారండి, మీరు ఎలా బతకాలి? అందరు ఆటో డ్రైవర్లు కూడా అలాగే కనీసం జీవనోపాధి లేక మా సొంత డబ్బులో లేదా ఫైనాన్స్ డబ్బులు తీసుకొని వాళ్ళ ఆటో డ్రైవర్లు కొనుక్కొని ఎలాగో బతికిదామని మా పిల్లలు పోషించుకోవడానికి మీ ఆలోచనతో మేము తిరుగుతుంటే మీరు మాత్రం కనీసం మా ఆటో డ్రైవర్లకు ఆలోచించకుండా రోడ్డుని పడేశారు. మా బతుకులేవో తెలియజేయకుండా కనీసం మీకు చూపిస్తాం, ప్రత్యేకంగా చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మాకేం తెలియలేదు, ఏం చేయలేదు తెలియలేదు, ఎలా బ్రతకాలో తెలియలేదు. మహిళలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా గుర్తింపు తీసుకువచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు వల్లే అని, అదే ఒరవడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూ మహిళా అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. స్త్రీ శక్తి పథకం విజయోత్సవ సభను తణుకులో కమ్మర కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో 90% హామీలను మొదటి ఏడాదిలోనే అమలు చేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మహిళలకు అనేక పథకాలు ప్రవేశపెట్టి వారిలో చైతన్యం తీసుకువచ్చారని అన్నారు. అప్పటి వరకు ఇంట్లో ఉండే మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలనే ఉద్దేశంతో ₹2కే బియ్యాన్ని నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టారని అన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు మహిళలకు డ్వాక్రా సంఘాల పేరుతో మహిళా అభ్యున్నతికి కృషి చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తూ వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ సభ అనుకున్నాం, సంకల్పించాం. నిన్నటి నుంచి చాలామంది బాగా వర్షం వస్తుందండి, ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు, ఇప్పుడు అనవసరం ఏమో 4 రోజులు ఆగి పెడదాం అని అంటూ ఉన్నారు. కానీ సంకల్ప బలం మీ ఆశీస్సులతో ఈరోజు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున మీరందరూ కూడా రావటం చాలా సంతోషం. ఈరోజు ఈ హాలు ఇక్కడే కాకుండా కింద కూడా నేను ఆ స్క్రీన్ కూడా పెట్టాల్సింది కనిపించేది అందరికీ కూడా. కింద ఉన్నటువంటి నియోజకవర్గ మహిళా మనులు, ఆడపడుచులందరికీ కూడా మరొక్కసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఈరోజు ఈ స్త్రీ శక్తి సమావేశం ద్వారా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కౌన్సిల్ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి రెడ్డి అనంతకుమారి విజయవాడ తాడిగడపలో బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం శ్రీమతి రెడ్డి అనంతకుమారిని చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు. బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ ఐఏఎస్ అనంతకుమారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, బండారు సత్యానందరావు, ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ, షెట్టిబెల్జీ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, కాకినాడ రూరల్ టీడీపీ కో కన్వీనర్ కటకంశెట్టి బాబీ, గన్నవరం నియోజక కో కన్వీనర్ దాసరి వీర వెంకట సత్యనారాయణ తదితరులు హాజరై అనంతకుమారిని సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. స్టేట్ బీసీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున్, ఐఏఎస్ బీసీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ జి భీమాశంకర్, పలువురు అధికారులు మరియు రామచంద్రపురం మార్కెట్ కమిటీ సబ్ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్, అంబాజీపేట మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టూరు శ్రీనివాస్,
ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్, చాగంటి స్వామి, మద్దాల సుబ్రహ్మణ్యేశ్వరరావు, గుడాల ఫణి, అప్పికొండ నరసింహస్వామి, మొల్లేటి శ్రీనివాస్, బోనం బాబు, పత్తిపాటి ఉమా మహేశ్వరి. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు అనంతకుమారికి డోలు సన్నాయిలతో వేద పండితులు ఘన స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా అనంతకుమారి మాట్లాడుతూ బీసీ వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తారని అన్నారు. బీసీ సమాజానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తాను అని తెలిపారు. అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.